ప్రతికూలతని అనుకూలంగా మలుచుకున్నవాడు విజయాలను సాధిస్తారంటారు. కానీ అక్కడ జరిగే ఇబ్బందికర వాతావరణాన్ని కూడా తనని ఎన్కాష్ చేసుకున్న వాళ్ళని ఇంకేమని పిలవాలి? బహుశా అమెరికా భాషలో చెప్పాలంటే ట్రంప్ అని పిలవాలేమో. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంటుంది. ఇన్ఫాక్ట్ ఈ నెలలో నిర్వహించాల్సిన H1B వీసాల ఇంటర్వ్యూని అర్ధాంతరంగా వాయిదా వేస్తుంది అమెరికా. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులకు ఇబ్బందులు తప్పవా? ప్రస్తుతం ఈ మాట వినిపిస్తోంది. కొన్ని నెలల పాటు H1B వీసా ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది అమెరికా. సోషల్ మీడియా అకౌంట్స్, ఆన్లైన్ ప్రొఫైల్స్ పరిశీలించే పేరుతో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంటర్వ్యూలకు స్లాట్ బుక్ చేసుకుని ఇండియాకు వచ్చిన వారికి ఇది బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. అలాంటి వారు అమెరికాకు వెళ్ళడానికి ఇక నో ఛాన్స్. మీరు వింటున్నది నేను అంటుంది అక్షరాల నిజం. అలాంటి వారికి అమెరికాకు వెళ్ళడానికి నో ఛాన్స్. ఎందుకంటే వచ్చే వారంలో ఇంటర్వ్యూ స్లాట్స్ని బుక్ చేసుకున్న వారికి ఇప్పటికే ఈమెయిల్స్ వెళ్తున్నాయి. కొంతమందికి ఈమెయిల్స్ వచ్చాయి, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. ఇది జరుగుతున్న పరిస్థితి. ఇంటర్వ్యూను వచ్చే ఏడాది మార్చి నుంచి మే నెల వరకు వాయిదా వేస్తుంది. అంటే దాదాపుగా 3 నుంచి 4 నెలలు కాదు, 5 నెలలు వాయిదా వేస్తుంది అమెరికా. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి ప్రకటన కూడా జారీ చేస్తుంది. ఈ నెల 15వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన వారికి వచ్చే ఏడాది మార్చిలో మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చింది. ఈ నెల 19 తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చే ఏడాది మేలో ఇంటర్వ్యూలకు ఛాన్స్. అంటే దాదాపుగా 5 నెలల పాటు ఆగాల్సి ఉంటుంది. ఎందుకు అమెరికా చేసిన ట్వీట్ ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే, Attention visa applicants, if you have received an email advising that your visa appointment has been rescheduled, Mission India looks forward to assisting you on your new appointment date. Arriving on your previously scheduled appointment date will result in your being denied admittance to the embassy or consulate అంటూ. అంటే మీరు చూడొచ్చు ఆ రీస్కెడ్యూల్కి సంబంధించి లాస్ట్లో మీరు చూడొచ్చు, అరైవింగ్ ఆన్ యువర్ ప్రీవియస్లీ స్కెడ్యూల్డ్ అపాయింట్మెంట్ డేట్ విల్ రిజల్ట్ అనేది పదాన్ని. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సాయి శ్రీనివాస్ రెడ్డి లీగల్ అనలిస్ట్ అమెరికా నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సాయి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సాయి శ్రీనివాస్ గారు నమస్తే అండి. సాయి శ్రీనివాస్ గారు నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. సాయి శ్రీనివాస్ గారు, ఎందుకు ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది? ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, సోషల్ మీడియా ప్రొఫైల్స్ని చెక్ చేసిన తర్వాత దాని తదనుగుణంగా నడుచుకుంటోంది అమెరికా ప్రభుత్వం. ఇది ఇంపాక్ట్ H1B వీసాల మీద ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఏం జరుగుతోంది? యూజువల్ గా మనం చూసుకుంటే అండి, గత ఒక 5-6 నెలల నుండి ఈ సోషల్ మీడియా అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారింది. మనం చూసుకుంటే గత ఒక 3-4 నెలల క్రితము ఆల్రెడీ F1, J1, M వీసాల వరకు ఆల్రెడీ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేయడం జరిగింది. అంటే వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ వీసా ఇష్యూ చేయాలంటే అది నేషనల్ సెక్యూరిటీ మీద డిసైడ్ అయి ఉంటుంది అనేది వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. అంటే ప్రస్తుతం కరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. అలానే మీరు చూసుకుంటే H1B వీసాలకి ఈ రోజు నుండి ఎందుకు చేస్తున్నారు అంటే, వీళ్ళు కూడా ఏమైనా నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అవుతారా? వీళ్ళు చేసే పని, అలానే ఇక్కడ వీళ్ళు చూపించే జాబ్, అలానే వీళ్ళు పోస్ట్ చేసేటి అన్ని ఒకటే విధంగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఇప్పుడు H1Bs కి, అలానే H4 కి. అంటే H4 అంటే ఈ H1Bs తో వాళ్ళ స్పౌసెస్ ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ H4 అంటారు. వాళ్ళందరికీ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది December 15, 2025 నుండి మేము స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగిందండి. సో అదే రీజన్ ద్వారానే December 15 నుండి ఒకవేళ మనం స్టార్ట్ చేయాలంటే సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేయాలంటే మనము కొంచెం టైం పడుతుంది. అట్లనే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కూడా, అంటే ఎవ్రీ ప్రొఫైల్కి వెళ్ళేసి వాళ్ళు చెక్ చేసుకోవాలి. కాబట్టి అందుకే ఈ December 15 తర్వాత ఎవరెవరు H1B ఇంటర్వ్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకున్నప్పుడు H1B వీసాల మీద ఎందుకు పడ్డాడు ట్రంప్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని దేశాలకు ఇప్పటికే అమెరికాలోకి రావద్దని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టేశాడు. మరి అలాంటప్పుడు మిగిలిన దేశాలకు సంబంధించి ఎందుకు ఈ తరహా వ్యవహరిస్తున్నాడు? అంటే పూర్తిగా ఆపే ప్రయత్నం చేస్తున్నాడా H1B వీసాల మీద, లేకపోతే H1B వీసాలని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నాడా? అక్కడ ఎటువంటి డిస్కషన్ ఉందండి? ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది అమెరికా అక్కడ? యూజువల్ గా అండి H1B రద్దు చేసే అవకాశం అయితే ఎక్కడ లేదు. అంటే అది కాంగ్రెస్ అప్రూవల్ కాబట్టి, అంటే దాన్ని ఒకవేళ రద్దు చేయాలంటే దానికి ఇంకొక కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అనేది ఫాలో కావాల్సింది ఉంటుంది. అంటే ఎక్కడే కానీ H1B రిమూవ్ చేయాలి లేకపోతే క్యాన్సిల్ చేయాలని ఎక్కడ ఇంటెన్షన్స్ కాదు. అంటే తనేమంటున్నాడు అంటే, కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే ఎవ్రీ వీసా మ్యాటర్స్ ఎ లాట్. అంటే ఒక వీసా ఇష్యూన్స్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. అందుకే నేను ఇలాంటి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది తీసుకొని రావడం వల్ల
అమెరికన్స్ కానీ లేకపోతే అమెరికన్ సొసైటీ కానీ సేఫ్ గా ఉంటది. బయట నుండి వచ్చే ఇమిగ్రెంట్స్ కానీ యాంటీ ఇమిగ్రెంట్స్ కానీ యాంటీ అమెరికన్ పాలసీస్ కానీ ఎవరే కానీ చేయరు. ఎవరే కానీ అంటే యాంటీ అమెరికన్ వాల్యూస్ కి లేకపోతే ఇక్కడ ఉన్న సొసైటల్ వాల్యూస్ కి అగేన్స్ట్ గా ఎవరు వర్క్ చేయకోకుండా ఉండడానికి ఇలాంటివి అనేది రూల్స్ తీసుకొని వస్తున్నారు తప్ప ఎక్కడ లేదు. అండ్ మనం ఎందుకు మోస్ట్ ఎఫెక్టెడ్ అనుకుంటున్నాము అంటే ముఖ్యంగా మన డిస్కషన్స్ అంటే ఎందుకు ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, ఎందుకు ఇండియాలోనే ఎక్కువ ఈ H1B లో డిస్కషన్స్ ఎక్కువ ఉన్నాయంటే మనం చూసుకుంటే 70% మంది H1B వీసాస్ ఈ 85,000లో 70% మంది భారతీయులకే వస్తాయి. అందుకే దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. మన ఇండియన్స్ కి కానీ ఇండియన్ H1B హోల్డర్స్, ఇండియన్ ఫ్యామిలీ హోల్డర్స్ కి ఎక్కువ డిస్కషన్ ఉందండి. ఓకే, సో H1B వీసాను ఇప్పుడు ఇంత అర్థాంతరంగా నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే December 15 మహా అయితే ఇంకొక 2-3 రోజులు మాత్రమే ఉంది. సో కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చిండుంటే దానికి తదనుగుణంగా కొంచెం నడుచుకున్న వాళ్ళు కదా. ఎందుకు ఈ సడన్ డెసిషన్ తీసుకోవడం జరిగింది, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ సడన్ డెసిషన్ తీసుకుంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లేకపోతే అమెరికా ప్రభుత్వం? అంటే వాట్ ఐ ఫీల్ అంటే ఇది చాలా రోజుల నుండే జరుగుతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి. అంటే మీరు చూసుకుంటే సో అదే హార్వర్డ్ ఇష్యూ జరిగినప్పుడు కానీ ఈ F1 స్టూడెంట్స్ వీసా రివొకేషన్స్ జరిగినప్పుడు మీరు గత ఏప్రిల్ మంత్ లో మనం చూసుకొని ఉంటాం. అప్పుడు నుండే అంటే వివిధ వీసా హోల్డర్స్ కి మనం ఇలాంటి స్క్రీనింగ్ అనేది చేయాలి అనేది చాలా క్లియర్ గా తను ఐడియా అనేది ఉంది. కానీ H1B హోల్డర్స్ కి నాకు తెలిసినంత వరకు రీసెంట్ గా గత నవంబర్ మంత్ ఈ థ్యాంక్స్ గివింగ్ టైంలో ఒక చిన్న వైట్ హౌస్ దగ్గర ఒక చిన్న అఫ్ఘాన్ నేషనల్ అక్కడ ఉన్న నేషనల్ గార్డ్స్ ని అటాక్ చేయడం జరిగింది. అంటే అక్కడ ద మెయిన్ రీజన్ అటాక్ కి చెప్తున్న కారణాలు ఏంటి, సరిగ్గా తన మీద వెట్టింగ్ అనేది చేయలేదు, తన బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేయలేదు అనేది తన మెయిన్ ఆరోపణలండి. సేమ్ ఇలానే ఈ H1B హోల్డర్స్ లేకపోతే H4B హోల్డర్స్ కి సరిగ్గా వీళ్ళని వెట్టింగ్ చేసేసి వీళ్ళని కంట్రీలోకి అలో చేయాలి అనే ఒక ఇంటెన్షన్స్ తోని ఇలా చేశాడనైతే నేను అనుకుంటాను. బట్ ఇట్స్ కంప్లీట్లీ ప్రీ ప్లాన్. బట్ ఇలాంటివన్నీ ఏమైతుందంటే ఈ కౌన్సిలేట్ ప్రాసెస్ అట్లానే వీసా ప్రాసెస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు సో వితౌట్ ఎనీ అడ్వాన్స్డ్ నోటీసెస్ వీళ్ళు ఇష్యూ చేసే అవకాశం వాళ్ళకు ఉంటది. కాబట్టి అందుకే గత ఓన్లీ లైక్ 10 to 15 days ఇలా టైం పెట్టుకుని ఇష్యూ చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు H1B వీసాలకి అప్లికెంట్ అంటే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ మీద సోషల్ మీడియా వెట్టింగ్ ఉంటుందా, లేకపోతే ఓవరాల్గా ఇటు అమెరికాలో ఉంటున్న విదేశీయులు అంటే భారత్ నుంచి కావచ్చు లేకపోతే వేరే విదేశాల నుంచి ఉంటున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ మీద కూడా సోషల్ మీడియా వెట్టింగ్ జరుగుతుందా? ఈ 2 రకాల వెట్టింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయడం జరుగుతుందా లైన్స్ అనేవి H1B వీసా అప్లికెంట్స్కి? ప్రస్తుతం ఎటువంటి కీన్ అబ్జర్వేషన్తో వెళ్తోంది అమెరికా ప్రభుత్వం? ఓకే, ద సింపుల్ థింగ్ అండి నేను చెప్పాల్సింది ఈ H1B ఓన్లీ భారతీయులకు మాత్రమే కాదు, అన్ని ప్రపంచ దేశాల్లో నుండి వచ్చే H1B హోల్డర్స్ కి అందరికీ ఈ సోషల్ మీడియా బెట్టింగ్ అనేది ఉంటది. మన దాంట్లో ఎందుకు సో మనం చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనకి ఎక్కువ లాంగర్ వెయిటింగ్ టైమ్స్ అనేది ఎందుకు వచ్చిందంటే సో బికాస్